Hi Wes, welcome to Market Maddie. ఈ వీడియోలో మనం క్యాండిల్స్టిక్ చార్ట్స్ వర్సెస్ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి. చాలామంది క్యాండిల్స్టిక్ చార్ట్సే వాడుతుంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి షిఫ్ట్ అవ్వాలి, మార్కెట్ మాడి ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు క్యాండిల్స్టిక్ చార్ట్స్ మీద ఎక్కువ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాను నాకు తెలిసినంత మటుకు. ఎందుకంటే చాలామంది వాడుతుంటారు, దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, తర్వాత ప్రొఫెషనల్స్ ఉంటారు, డిఫరెంట్ పర్సన్స్ వాడుతుంటారు కాబట్టి వాళ్ళు దేని రేంజ్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నార్మల్ ఈ లైన్లో వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కోర్స్ తీసుకుంటారు. కోర్స్ తీసుకొని ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఎంటర్ ఇంటూ మార్కెట్. కోర్స్ అంతా అయిపోయింది, మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎత్తుక్కుంటారు. ఆ ప్యాటర్న్స్ ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ విధంగా ఉంటాయి ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్స్లో వాళ్ళకి చాలా రకాల ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి ప్యాటర్న్స్ అర్థం కాని తర్వాత ఏం చేస్తారంటే మెల్లగా దే షిఫ్ట్. బై ద టైమ్ దే అండర్స్టాండ్ ప్యాటర్న్స్ పెద్ద వర్కౌట్ అవ్వవు అని చెప్పి అర్థమైన తర్వాత వాళ్ళు ఇండికేటర్స్లోకి వెళ్తారు. ఆ ఇండికేటర్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇండికేటర్ దిగో ఈస్ మూవింగ్ యావరేజ్కి వెళ్తారు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆ మూవింగ్ యావరేజ్లో ఏం వెళ్తారు, ఇంటర్డేకి అయితే 5 day మూవింగ్ యావరేజ్కి వెళ్తారు. అదే మీకు మీడియం టర్మ్ షార్ట్ టర్మ్కి అయితే 50, 20 మీడియం మూవింగ్ యావరేజ్ 50 అండ్ తర్వాత 200 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్, ఇలా డిఫరెంట్ ఒక్కొక్కరి చాయిస్ని బట్టి పోతూ ఉంటారు. అది కూడా కొంచెం అనుభవం వచ్చేదానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే మూవింగ్ యావరేజ్లో కూడా బై ద టైం దే రియలైజ్ మినిమం మూవింగ్ యావరేజ్ అర్థమయ్యేటప్పటికి చాలా మటుకు మనీ పోయి ఉంటుంది. ఇది బేసిక్ రూల్ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లో పోతుంది. ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం వచ్చేదానికి ఏం చేస్తారంటే కొంచెం ప్రొఫెషనలిజం అంటే 2-3 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇది కూడా కాదు అని చెప్పని దే షిఫ్ట్ టు పివోటల్ పాయింట్స్. పివోటల్ పాయింట్స్ అంటే మీకు చార్ట్లో పైన ఒక 3 రెసిస్టెన్స్లు R1, R2, R3, కింద 3 సపోర్ట్స్ S1, S2, S3 3 వస్తాయి. ఇవి నార్మల్లీ అందరు పెట్టుకుంటారు. ఇవి కూడా కాకుండా కొంచెం ఎవరైతే మీరు చూడండి యూట్యూబ్ ఛానల్లో చాలామంది చాలా సూపర్ ప్రొఫెషనల్స్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు వాడేది సెంట్రల్ పివోట్ రేంజ్ వాడతారు, సిపి రేంజ్ వాడతారు. అదేంటంటే మీకు ఒక సెంట్రల్ పివోట్ ఒక పాయింట్ తీసుకొని పైన ఒక రెసిస్టెన్స్ కింద ఒక సపోర్ట్ ఇస్తుంది, దట్ ఈస్ సెంట్రల్ పివోట్ రేంజ్. ఇది యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడేది. ఇది కూడా కాకుండా ఏం చేస్తారంటే ఆప్షన్ చైన్ వాడతారు, ఆప్షన్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. ఇంత చేసి ఏం చేస్తారంటే ఫైనల్లీ ఎక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ అనేది ఎవరికి అర్థం కాదు, ఏంటి ఎలా చేయాలి అనేది అర్థం కాదు. తర్వాత మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఏం చేయాలి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అన్నది క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఒక్కరికి అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. అంటే 9:15కి మొదలైతే 9:20కి వాళ్ళకి ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అది గ్రీన్ క్యాండిల్ అయితే వాళ్ళు బై చేశారనుకోండి, బై ద టైం రెండో క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు కిందకి వెళ్ళే అవకాశంగా ఉంటుంది. అందుకోసం వాళ్ళు క్లియర్గా ఇది అని చెప్పని ఐడియా ఉంటుంది యాక్చువల్లీ, ఇది మెయిన్. సో దానికోసం ఏం చేస్తారు, డిఫరెంట్ ఇండికేటర్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ అప్లై చేస్తారు. అంటే చార్ట్ మీద వాళ్ళు ఇండికేటర్స్ ద్వారా తీసుకొని వచ్చేదాన్ని ట్రై చేస్తారు, వాటి ద్వారా డైరెక్షన్స్ కోసం ట్రై చేస్తారు. సో అవి అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే నాకు తెలిసే క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఎవరైనా మీలో ఎవరైనా కానీ ట్రేడ్ చేస్తూ సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు ఫుల్ అర్థమైపోయింది, మేము నిజంగా దీనివల్ల వీఆర్ మింటింగ్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పి ఎవరైనా అనుకుంటే కింద మమ్మల్ని కామెంట్ చేయండి, వీఆర్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తెలిసి క్యాండిల్స్టిక్ చార్ట్స్ 99% ఎవరికి అర్థం కావు. ఎవడైతే మీకు చదువు చెప్పాడో వాడికి అసలు అర్థం కావు. ఎందుకంటే మీరు లైవ్లో వాడు ఉండి 2-3 ట్రేడ్స్ చేసి చూపిస్తాడు, ఇక మీ బాధలు మీరు పడండి అని మీకు ఆప్షన్స్ అనేది ఏదైతే కోర్స్ ఉందో దాన్ని అంటగట్టి మిమ్మల్ని పంపిస్తాడు దాన్ని మార్కెట్లోకి. మీరు వెళ్ళి ఈ ఇండికేటర్స్ తోటి వీటితోటి మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోండి, ఆప్షన్ చాలా తక్కువ అమౌంట్ అవుతుంది, మీరు వాడుకోవచ్చు అని చెప్పి మిమ్మల్ని దేన్ని పుషింగ్ ఇట్ అవుట్. కానీ ఫైనలీ ఇదేమవుతుంది, మీరు ఏదైతే అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు వంట వండుకునే సామాన్ సపోజ్ మీరు బిర్యానీ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవరిబడీస్ డ్రీమ్ ఏంటి, ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చి కొంచెం మనీ ఎర్న్ చేయాలి అని చెప్పాను. అంటే యూ వాంట్ టు హ్యావ్ సమ్ సాలిడ్ ఫుడ్, బిర్యానీ లాగా సైడ్ డిష్ లాగా పెట్టుకుందాం అనుకుంటారు. దానికేం చేస్తారు, మీకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో, ఎవరైతే యూట్యూబర్స్ కానీ డిఫరెంట్ పీపుల్ ఏం చేస్తున్నారో, మీకు ఓన్లీ ఇండికేటర్స్ ఇవన్నీ ఒక్కొక్క ఇండికేటర్ చెప్పేసేది వాళ్ళు ఒక 100 వీడియోలు దాని మీద తయారు చేసి వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ మీకు అంటే బెనిఫిట్ వచ్చేది మీరు అది వాడడంలో ప్రాక్టికలీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది నార్మలీ ఇట్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎనీబడి అని నా ఒపీనియన్. అది నేను తప్పు కూడా ఉండొచ్చు, మీకు ఒకవేళ తప్పని అనిపిస్తే మీరు కింద కామెంట్ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి
కన్సిస్టెంట్గా మేము మనీ ఎర్న్ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు మోస్ట్లీ ఉండరు చాలా మటుకు ఈ లైన్లు యాక్చువల్లీ. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అబ్నార్మల్ మూమెంట్ ఉంటుంది. ప్లస్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పటికి 5 నిమిషాల తర్వాత ఫామ్ అవుతుంది. 5 నిమిషాల్లోనే ఈ మధ్యకాలంలో చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి. మార్కెట్లో అబ్నార్మల్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ట్రేడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రేడ్కి వచ్చేటప్పటికి ఆ ట్రేడ్ తర్వాత ఎంతవరకు వెయిట్ చేయాలి, ఏ లెవెల్ వరకు వెయిట్ చేయాలి మీకు తెలియదు. ఒకవేళ మీ ట్రేడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది మీరు కింద వీటిని స్టాప్ లాస్ కింద తీసుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా తెలియదు. సో ఒక స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏమవుతుంది, అది కూడా ఈ క్యాండిల్స్టిక్ చార్ట్లో మీకు ఏమవుతుంది, కింద డౌన్ లెవెల్ ఏందనేది మీకు తెలియదు. సపోజ్ మీరు ఒక నిఫ్టీ స్పాట్ నుంచి తీసుకున్నారని మీరు పుట్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, సో ఎన్ని క్యాండిల్స్ వరకు వెయిట్ చేయాలి. ఓకే, మీరు అనుకున్నట్టే కిందకి వెళ్ళింది, పుట్లో ప్రాఫిట్ ఉన్నారు, కానీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ ఎగ్జిట్ లెవెల్ తెలియదు. ఎంతవరకు వెళ్తుంది ఆ ఎగ్జిట్ లెవెల్ ఐడియా ఉండదు. సో ఎన్ని క్యాండిల్స్ వరకు వెయిట్ చేయాలి మీరు. రెడ్ క్యాండిల్స్ మీరు అనుకున్నట్టు కరెక్ట్గా అయింది, 3-4 రెడ్ క్యాండిల్స్ కిందకి వెళ్ళింది, ఎన్నో క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలనేది మీకు తెలియదు. ఇది మెయిన్ ప్రాబ్లం విత్ క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఏంటంటే, మీకు ఓపెన్ తెలియదు. ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ ఎంతవరకు వెళ్తుంది, ఏ లెవెల్ తర్వాత దాటి ఏ లెవెల్కి వెళ్తుందో తెలియదు, దాని తర్వాత ఏ లెవెల్కి వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్కి ఏంటో తెలియదు. సో ఓన్లీ సిపియూలో మాత్రం అప్ సైడ్ ఒక లెవెల్, డౌన్ సైడ్ ఒక లెవెల్ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత ఏంటంటే దానికి తెలియదు, ఎవరు కూడా ఇది చేసుకోలేరు. అది మారుతుంటుందే, ఏమైనా లైవ్లో మారుతుందేమో, నేను ఇప్పటివరకు చూడలేదు. అటువంటిది ఏమైనా ఉంటుందో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ ఉండదు. సో ఆ రేంజ్లోనే ఎవరైతే చాలా లిమిటెడ్ ప్లే చేసే వాడతారో వాళ్ళు వాడుకుంటారు, హై ప్రొఫెషనల్స్ వాడతారు, వాళ్ళు హై క్వాంటిటీ విత్ దట్ లెవెల్ వాడతారు. ఇది క్యాండిల్స్టిక్ చార్ట్ వాళ్ళకి ఉన్నది. అంటే క్యాండిల్స్టిక్ చార్ట్స్ మీరు ఒక ఫుడ్ తినాలన్నా, అంటే ఒక వెజిటబుల్ బిర్యానీ తినాలన్నా, ఒక నాన్ వెజ్ బిర్యానీ తినాలన్నా, ఏది తినాలన్నా మీకు క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఏమిస్తుందంటే, దాంతోపాటు అంటే క్యాండిల్స్టిక్ చార్ట్స్ మీరు కానీ మీ బాస్మతి రైస్ అనుకుంటే దాంతోపాటు డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇచ్చి మిమ్మల్ని కుక్ చేసుకొని మీరే ఎంజాయ్ చేయండి అంటుంది. ఇది చాలా డిఫికల్ట్ మీకు, ఎందుకంటే యూ కాంట్ కుక్. టేస్ట్ ఫుడ్ వండడం అంత ఈజీ కాదు. ఈజీగా ప్రాఫిట్ చేసుకోవడం అనేది, మినిమం ప్రాఫిట్స్ చేసుకొని మినిమం లాస్తో బయటపడడం అనేది కూడా అంత ఈజీ కాదు ఈ స్టాక్ మార్కెట్లో. ఇది క్యాండిల్స్టిక్ చార్ట్స్ సంబంధించి. ఇప్పుడు మనం మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి, ఇప్పుడు మన చార్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. మన చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే, మన చార్ట్ ఓపెన్ అవ్వగానే మీకు 9:15 కల్లా మీకు ఓపెన్ దగ్గర మీకు ఎల్లో కలర్ స్ట్రైట్ లైన్ ఫామ్, వర్టికల్ హారిజాంటల్ లైన్ ఫామ్ అవుతుంది. అది మీకు ఓపెన్. సో ఓపెన్ పైన ఒక 3-4 లెవెల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, ఓపెన్ కింద ఒక 4 లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది మన చార్ట్. సో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, బికాస్ మన దాంట్లో వచ్చేది లైవ్ చార్ట్ వస్తుంటుంది, ఆల్మోస్ట్ 10 సెకండ్స్ 15 సెకండ్స్ డిఫరెన్స్తో వస్తుంది. కాబట్టి అది ఓపెన్ కానీ క్రాస్ అయింది అనుకోండి, ఓపెన్ పైన ఉందనుకోండి, మార్కెట్ స్టార్ట్ అవ్వగానే ఓపెన్ పైన ఉంటే మాత్రం మన దాంట్లో బై సిగ్నల్ వస్తుంది. బై సిగ్నల్ వచ్చి టార్గెట్ వచ్చి మీకు పైన బై సిగ్నల్ ఏదైతే పైన ఫస్ట్ హై ఏదైతే ఉందో అది మీకు టార్గెట్ అవుతుంది. ఓపెన్ కానీ బ్రేక్ అయింది అనుకోండి, కింద మీరు సెల్ చేసుకోవాల్సి వస్తుంది, సెల్ సిగ్నల్ వస్తుంది. దాని కింద మీకు కింద డౌన్ సైడ్ లెవెల్ వచ్చేది, అది మీకు నార్మలీ లో 1 వస్తుంది, అంటే అది మీకు టార్గెట్ కిందకి వస్తుంది. లో 1 కూడా బ్రేక్ అయింది అనుకోండి, మీకు లో 2 కిందకి టార్గెట్ వస్తుంది. నెక్స్ట్ లో 1 బ్రేక్ అయితే మీకు సెల్ కంటిన్యూ అయ్యి లో 2 కిందకి వస్తుంది. అదే హై 1 కానీ క్రాస్ అయిందంటే అది కంటిన్యూ చేస్తుంది, మళ్ళీ బై కంటిన్యూ వచ్చేది మీకు హై 2 వస్తుంది. ఇది మీకు నార్మలీ మన దాని ఫంక్షన్. ఒకవేళ లెవెల్స్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాయి అనుకోండి, లెవెల్స్ ఆల్రెడీ దాటి వెళ్ళిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్లీ లెవెల్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. మనకు కంటిన్యూస్గా లెవెల్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటని మనం చేసేది ఏం లేదు ఇక్కడ, ఆటోమేటిక్లీ దాన్ని చూస్తూ ఉంటాడు. కానీ దీంట్లో కొన్ని ఏంటంటే మీరు కొద్ది రోజులు కానీ దీన్ని కూడా వాడడం మొదలు పెడితే మీరు డైరెక్ట్గా ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ రాగానే పెరిగిపోయింది, ఒక 2-3 లెవెల్స్ పెరిగింది, ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది అన్నది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ లెవెల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. మీరు కొద్దిసేపు వెయిట్ చేసేది ఇమీడియట్లీ ప్రిపేర్ అయి ఉంటారు, మీరు రివర్సల్ కోసం ప్రిపేర్ అయి ఉంటారు. అలాగే మీకు మార్నింగ్ టైము మీరు డౌన్ వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్, అది ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఏదనేది మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఒక వారం 10 రోజులు చూడగానే అర్థమైపోద్ది. ఇది మన దాంట్లో. ఇంతకన్నా మనం అసలు ఇండికేటర్స్ వాడడం, ఇండికేటర్స్ వాడడం, ప్యాటర్న్స్ వాడడం, ఏం వాడడం. మన దాంట్లో ఆటోమేటికల్గా బై సెల్ సిగ్నల్స్ వస్తుంటాయి. సెల్ ఒక్కోసారి బై సెల్ పక్కనే ఉందంటే స్టాప్ లాస్ ఫిగర్ అవుతున్నది, మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్పని అదే చెప్పేస్తూ ఉంటుంది. టోటల్ లైవ్లో వస్తూ ఉంటుంది. దీంట్లో మనం చేసేదంటూ ఏముండదు, డైరెక్ట్గా సిగ్నల్ చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది.
నార్మల్గా ఏంటంటే ఫస్ట్ 1 అవర్లోనే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మల్లీ ఫస్ట్ 1 అవర్ ఈ మధ్యకాలంలో మొమెంటం చాలా ఉండదు. ఫస్ట్ 1 అవర్లోనే వాళ్ళకు ఏ ప్రాఫిట్ అయితే మినిమం రావాలో అది వచ్చేస్తుంది. ఆ తర్వాత 10:30, 11 నుంచి ఆల్మోస్ట్ 2:30 వరకు కదలటం లేదు. ఈ మధ్యకాలంలో మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి చూస్తున్నాం. అబ్నార్మాలిటీస్ తక్కువ ఉన్నాయి. ఆ టైంలో ఎవరైనా కానీ మళ్ళీ కానీ ట్రేడ్ చేస్తే వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం పోతుందే కానీ నష్టాలు అయితే చాలా తక్కువ వస్తాయి మన దాంట్లో. ఒకవేళ మీరు ట్రేడ్ డెసిషన్ ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకున్నా అక్కడ మీరు బై చేశారు హై 1 దగ్గర, అది రివర్స్ వస్తున్నది అనుకోండి, మీరు డైరెక్ట్గా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో మీకు తెలుస్తుంటుంది. కొద్దిసేపు రివర్స్ వచ్చినా మీరు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసేదినా అది ఇంక కొంచెం బ్రేక్ అవుతుంటే తీసేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఆ లెవెల్ దాని కింద ఏమవుతుంది అదే తెలుసు. అదే మీకు క్యాండిల్స్టిక్ చార్ట్లో అయితే మీకు అటువంటి ఐడియానే ఉండదు, మీకు చాలా డిఫికల్ట్ అవుతుంది. అది క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పటికే మీకు ఆల్మోస్ట్ 5 నిమిషాలు టైం అవుతుంది. 5 నిమిషాల టైం లోపల చాలా జరిగిపోతాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూస్తున్నారు మీరు, ఆ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కానీ డిఫరెంట్ మూమెంట్ ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. మన దాంట్లో చూస్తుంటే మనది లైన్ చార్ట్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా మీకు వస్తూ ఉంటుంది. హార్డ్లీ ఇన్ 2 మినిట్స్లో మీకు 2-3 లెవెల్స్ దాటి వెళ్ళిపోతూ పైకి వస్తున్నది ఆల్మోస్ట్ నిఫ్టీ ఆర్ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. మన దాంట్లో ఏంటంటే మన చార్ట్స్లో సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఇస్తాం మనం. ఇచ్చేది దాంతోపాటు మీకు 2 కాల్ ఆప్షన్స్ ఆఫ్ నిఫ్టీ, 2 పుట్ ఆప్షన్స్ ఆఫ్ నిఫ్టీ ఇస్తాం, 2 కాల్ ఆప్షన్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ 2 కాల్ ఆప్షన్స్ ఆఫ్ పుట్ ఆప్షన్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఇస్తాం. అంటే స్ట్రాంగిల్ కిందకి 2 ఇస్తాం మేము. వాటిని చూసుకొని మీరు ఏమైనా సరే ట్రేడ్ డిసిషన్స్ ఉన్నది తీసుకోవచ్చు. తర్వాత ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ కూడా మేము మన దాంట్లో ఇస్తున్నాం. వీటిని చూసి డైరెక్ట్గా మీరు రెడీ టు యూస్ ట్రేడ్స్ ఏమైనా ఉన్నా సరే చేసుకుంటూ ఉండొచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చుతుందా లేదంటే క్యాండిల్స్టిక్ చార్ట్తోనే మేము అలానే కుక్ చేసుకుంటాం అనేది మీ డెసిషన్స్. మీకు ఏది నచ్చితే మీరు రెడీ టు యూస్ ఫుడ్ జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకునేది మీరు వాడికి తినాలి అని అనుకుంటే మీరు మన చార్ట్స్కి షిఫ్ట్ అవుతారు, మంది వాడు కూడా అలవాటు చేసుకుంటారు. అలా కాదు మేము క్యాండిల్స్టిక్ చార్ట్లోనే దాంట్లోనే మేము మునిగి తేలుతాం అన్న వాడిని మనం ఏం చేయలేం, అది మీరు అర్థం చేసుకోండి. సో మన దాంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర టీసీఆర్ చార్ట్ అని ఉంటుంది. అంటే టీసీఆర్ చార్ట్ అంటే ట్రెండ్ రివర్సల్. టీసీఆర్ అంటే ట్రెండ్ రివర్సల్ అది చార్ట్ ప్రైస్. అది టీసీఆర్ అంటే ట్రెండ్ రివర్సల్ రేట్. ఆ రేట్ దాటితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. ఆ రేట్ కానీ బ్రేక్ అయితే ఏ స్టాక్ అయినా ఏదైనా సరే పడిపోతుంటుంది. అది మెయిన్ మన దగ్గర టీసీఆర్ చార్ట్ అని ఉంటుంది. ఆ టీసీఆర్ చార్ట్ని బేస్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ ఏమన్నా సరే మీరు ఈజీగా తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర చార్ట్స్లో మీకు 1 చార్ట్, 2 చార్ట్స్, 2 చార్ట్స్ పక్కన పెట్టుకొని చూసుకునే సిస్టమ్ ఉంది. ఇన్ అడిషన్ టు దట్ టీసీఆర్ సెలెక్ట్ చేస్తే మీకు ఇంటర్డే ప్లస్ టీసీఆర్ చార్ట్స్ పక్కన కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ పక్కన పెట్టుకోవచ్చు. అది స్ట్రాడిల్ కిందకి పెట్టుకోవచ్చు, స్ట్రాంగిల్ కిందకి పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ అబౌట్ మన ప్రోడక్ట్కి సంబంధించింది. ఇది నేను ఎప్పటివరకు ఇంత డీటెయిల్గా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తామని అనుకుంటాను, పర్సనల్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటున్నాను. ఇది మీకు అర్థమైతే తప్పకుండా చాలామంది బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు దాన్ని చూడండి, మా లైవ్ దీన్ని చూడండి. మీరు కానీ హ్యాపీ అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు అస్, యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.